స్నాక్స్ లాంటివి ప్రొవైడ్ చేశారు. ఆ తర్వాత డన్ విత్ వ్యాక్సినేషన్ ప్రాసెస్. నేను ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తున్న వ్యాక్సిన్ వచ్చేసింది అని నేను తీసేసుకున్నాను కూడా. సో వ్యాక్సిన్ తీసుకొని ఇంకా బ్యాక్ టు హోమ్. మనందరికీ తెలిసిందే కదా, వ్యాక్సిన్స్ తీసుకుంటే కామన్గా ఫీవర్స్ వస్తాయి. అది చాలా అంటే చాలా కామన్. ఈ వ్యాక్సిన్ అనే కాదు, నార్మల్గా ఏ వ్యాక్సిన్ ఎప్పుడు తీసుకున్నా కూడా ఫీవర్ అనేది రావడం చాలా కామన్ థింగ్. సో అట్లాగే నాకు కూడా ఫీవర్ వచ్చింది. నేను ఇంటికి రాగానే కొంచెం సేపు ఫ్రెష్ అయ్యి అట్లా ఒక 1 hour అట్లా పడుకున్నాను, రెస్ట్ తీసుకున్నాను అనమాట. కొంచెం టైర్డ్ అనిపించింది బికాజ్ నేను లాంగ్ ట్రావెల్ చేశాను కాబట్టి కొంచెం సేపు అట్లా రెస్ట్ తీసుకున్నాను. ఆ తర్వాత మళ్ళీ ఇంకా నార్మల్ అయిపోయాను. ఆల్మోస్ట్ నేను వ్యాక్సినేషన్ తీసుకుంది ఆఫ్టర్నూన్ 12:30, 4 or 12:40 ఆ టైం తీసుకున్నాను. కానీ నాకు ఫీవర్ వచ్చింది ఎగ్జాక్ట్గా ఈవినింగ్ టైం అనమాట. ఆల్మోస్ట్ ఒక 4 to 5 hours గ్యాప్ తర్వాత ఫీవర్ వచ్చింది. ఆ ఫీవర్ విత్ లాట్ ఆఫ్ హెడేక్ అనమాట. సో నేను తట్టుకోలేకపోయాను ఆ హెడేక్ని. సో అప్పటికి అక్కడ వ్యాక్సిన్ ఇచ్చేటప్పుడు ఉన్న డాక్టర్స్ ఇంకా నర్సెస్ ఉన్నారు కదా, వాళ్ళు ఆల్రెడీ చెప్పారనమాట ఫీవర్ రావడం చాలా కామన్ థింగ్ అండ్ ఫీవర్ వచ్చినప్పుడు డోలో వేసుకుంటే సరిపోతుంది అన్నట్టుగా. సో ఇంకా డోలో అయితే వేసేసుకున్నాను. దాని తర్వాత ఇంకా నాకు సెట్ అయిపోయింది అనమాట. ఒక 1 day అంటే ఒక వ్యాక్సిన్ తీసుకున్న రోజు నైట్ కొంచెం ఫీవర్ ఉండే విత్ లాట్ ఆఫ్ హెడేక్. ఆ తర్వాత నెక్స్ట్ డే కూడా కొంచెం హెడేక్ ఉండే. 2 daysలో ఆ ఫీవర్, బాడీ పెయిన్స్, ఆ ఇంజెక్షన్ అవంతా కూడా కంప్లీట్ అయిపోయింది. ఇదివరకు నేను చూపించిన పిక్ ఏమో ఎర్లీ మార్నింగ్ నేను నాకు నిద్ర లేకుండా అనమాట బికాజ్ ఆఫ్ హెడేక్. అంత హెడేక్ ఉండే. ఇంకోటి ఇంజెక్షన్ ఇచ్చిన చేయి కొంచెం పెయిన్ ఉండే చాలా. సో ఇంకా ఐ వాజ్ నాట్ ఏబుల్ టు లాగ్ ఇన్ నెక్స్ట్ డే. సో ఇంకా అట్లా ఉండే అనమాట. సో ఇది కొంచెం ఫ్రెష్ అయిన తర్వాత షూట్ చేసిన వీడియో. కంప్లీట్ హెడేక్కి ఫుల్ ఆయిల్ పెట్టేసుకున్నాను అనమాట. ఫుల్ ఆయిల్ పెట్టుకొని టైట్గా ప్లాట్ వేసేసుకొని పడుకున్నాను. అప్పటికీ హెడేక్ తగ్గలేదు. ఇంకా మళ్ళీ ఆ డోలో 650 mg ఒక 2-3 times వేసుకున్నాను అనమాట. డే అగైన్ మార్నింగ్ ఒకటి మళ్ళీ ఈవినింగ్ ఒకటి అట్లా వేసుకోవడంతో 2 daysలో ఆ ఫీవర్ మొత్తం పోయింది. బట్ ఇట్స్ వెరీ కామన్, ఎందుకంటే ఆ ఫీవర్ రావడం అనేది చాలా కామన్ థింగ్. అందులో అందరికీ రాదు, కొంతమందికే వస్తుంది. అంటే చెప్పలేము ఎవరికి వస్తుంది ఎవరికి రాదు ఫీవర్. సో ఫీవర్ ఇస్ అ కామన్ థింగ్. కొంతమందికి వస్తుంది, కొంతమందికి రాదు. సో మా ఇంట్లో వ్యాక్సినేషన్ అందరు తీసుకున్నారు, ఎవరికి అంత ఫీవర్ రాలేదు, బట్ నాకు మాత్రమే వచ్చింది. సో ఇంకా ఫ్రెష్ అయ్యేసి అట్లా బ్రేక్ఫాస్ట్ కోసం అయితే కూర్చున్నాను. అండ్ బ్రేక్ఫాస్ట్ ఆ రోజు చోలే కర్రీ విత్ పావు భాజీ. కాకపోతే పావుస్ అన్నీ అయిపోయాయి కాబట్టి ఇంకా బ్రెడ్ టోస్ట్ తోటి అయితే నేను తినేసాను. అది కూడా ఐ వాజ్ నాట్ ఇన్ అ మూడ్ టు ఈట్. కాకపోతే ఇంకా తినాలి కదా, మనం టాబ్లెట్స్ వేసుకుంటున్నందుకు. సో అది. అండ్ లంచ్కి అయితే ఆ రోజు బగారా రైస్, పప్పు, ఆలూ కర్రీ అండ్ నా ఫేవరెట్ ప్రాన్స్ ఫ్రై ఉండే. సో ఫీవర్ ఆ రోజుకి కొంచెం బెటర్ ఆఫ్టర్నూన్ కల్లా. సో ఇంకా లంచ్కి అయితే అది ప్రిపేర్ చేశారు. అండ్ ఇది వచ్చేసి హోమ్ మేడ్ మ్యాంగో జ్యూస్ అనమాట. చాలా అంటే చాలా మంచిది ఒంటికి. ఇటువంటి సీజన్స్లో ఇవన్నీ తాగడం వల్ల మంచి ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది అనమాట. అండ్ ఇది ఆ రోజు లంచ్. ప్రాన్స్ నాకు చాలా ఇష్టం. సో ఫీవర్ ఉండే, కాకపోతే అప్పటికల్లా ఆఫ్టర్నూన్ కల్లా కొంచెం తగ్గిందనమాట. సో కొంచెం ఇంకా బెటర్ ఉండే. సో ఇంకా అయినా అంతేం తినలేదు ఆ రోజు. నార్మల్గా కొంచెం చేసినందుకు తిన్నాను. ఇట్ వాజ్ సో యమ్మీ. అండ్ అట్లా నా వ్యాక్సినేషన్ జర్నీ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇది ఫుల్ వీడియో అయితే షూట్ చేయలేదు, చాలా కట్గా అప్లోడ్ చేశాను అనమాట. చిన్న క్లిప్స్ ఇవన్నీ కూడా. ఎందుకంటే అసలు నాకే ఓపిక లేకుండే బికాస్ ఆఫ్ ద ఫీవర్ అండ్ హెడేక్, బాడీ పెయిన్స్. ఇంకోటి ఇంజెక్షన్ ఇచ్చిన చేయి చాలా నొప్పి ఉండడం వల్ల చాలా వరకు నాకే ఓపిక లేదు. కానీ నేను వ్లాగ్స్ షూట్ చేయక చాలా రోజులు అయిపోయింది అండ్ అప్లోడ్ చేయడానికి కూడా నా దగ్గర ఏం లేదు. సో అందుకనే ఇంకా నాకు ఓపిక ఉన్నప్పుడు కొన్ని మాత్రమే తీసాను అనమాట క్లిప్స్. సో అట్లా అందరూ వ్యాక్సినేషన్ వేయించుకోవాలి. నెగటివ్గా చాలా వైరల్ అవుతున్నాయి యూట్యూబ్ వీడియోస్లో అండ్ వాట్సాప్ స్టేటస్లో చాలా అవుతున్నాయి, చాలా వరకు అవుతున్నాయి. అండ్ అవి చూసి కొంతమంది చాలా దూరం కూడా ఉన్నారు వ్యాక్సినేషన్ అనే దానికి. కాకపోతే అట్లా నెగటివ్ వాటిని నమ్మించడం ఎందుకు? ఆబ్వియస్లీ ఏది ఉంటే అది అవుతుంది. బట్ అట్లా అని చెప్పి వదిలేయలేము కదా. ఇప్పుడు వ్యాక్సిన్ తీసుకున్నామని ప్రికాషన్స్ తీసుకోకుండా ఉండలేము, ప్రికాషన్స్ తీసుకుంటున్నాం కదా అని వ్యాక్సిన్ తీసుకోకుండా అయితే ఉండలేము. రెండు ఈక్వల్లీ ఇంపార్టెంట్. వ్యాక్సినేషన్ అయిన తర్వాత కూడా తీసుకోవాల్సిన ప్రికాషన్స్ తీసుకోవాలి. అప్పుడే ఇట్స్ లైక్ ఓకే, మనము జాగ్రత్తగా ఉన్నామని చెప్పుకోవచ్చు. ఈ రెండిట్లో ఏది ఆల్రెడీ వచ్చింది కదా, వ్యాక్సిన్ రాకముందంటే ఓకే, దాంట్లో లేదు కాబట్టి ప్రికాషన్స్ తీసుకుంటున్నా ఇట్లా ఏదో. ఇక్కడ మా ఇంట్లో అందరు వ్యాక్సిన్ తీసేసుకున్నారు ఆల్రెడీ. ఫీవర్ రావడం కామన్, ఏ వ్యాక్సిన్ తీసుకున్నా ఫీవర్ రావడం కామన్. సో దానికి అంత భయపడాల్సిన అవసరం లేదు. ఆ ఫీవర్ కూడా జస్ట్ ఒక ఫ్యూ అవర్స్కి
కొంత టైం వరకే వస్తుంది, అంటే లైక్ ఇంట్లో ఆల్రెడీ తీసుకున్నారు కాబట్టి తెలిసి చెప్తున్నా, 24 hours కూడా ఉండదు, జస్ట్ డల్ ఉంటుంది అంతే. దాని తర్వాత మళ్ళీ ఇంకా సెట్ అయిపోతుంది అనమాట, ఏమంత పెద్ద ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు అది భయపడలేము కదా దానికోసం, బికాజ్ వచ్చినప్పుడు మెడిసిన్, అంత పెద్ద వైరస్కి ఒక మెడిసిన్ వచ్చింది అంటే లైక్ ఇట్స్ సంథింగ్ లైక్ గ్రేటే అది. సో దానికోసం ఎంతోమంది ఎదురు చూశారు. సో ఇంకా రిస్క్ ఇంకా ఇంకా ఏవి నెగిటివ్ థాట్స్ అనేవి ఏవి ఉండకుండా పాజిటివ్ యాటిట్యూడ్ తోటి ఇది వాళ్ళ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఐకాన్ని క్లిక్ చేయండి, సో దట్ నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి.